నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు వెన్నెల బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం బేర్కూర్ మండలంలో పర్యటించిన స్పీకర్ పోచారం వ్యవసాయ మార్కెట్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పూల పండుగ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడిన సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ నిజామాబాద్ కలెక్టరేట్లో బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా ఆడిపాడిన టీఎన్జీఓస్ నేతలు మూక్కల్ మండలంలో దుర్గామాత ఉత్సవాలు లలితా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారి దర్శనం నిజామాబాద్ లో ఎల్ఐసి ఏజెంట్లు ధర్నా ఏజెంట్లకు రావాల్సిన బెనిఫిట్లు చెల్లించాలని డిమాండ్ బల్కంపేట్ పోచమ్మ దేవస్థానంలో నవరాత్రి వేడుకలు కోటి రూపాయలతో శ్రీ లక్ష్మీదేవి అలంకరణ ఇక డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో మాజీ జెడ్పీటీసీ ద్రోణావళి సతీష్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు ఉమ్మడి జిల్లాల డీసీసీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఇక బేర్కూర్లోని వ్యవసాయ మార్కెట్లో అభివృద్ధి పనులకు స్పీకర్ పోచారం శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను చూసి దేశంలోని మిగతా రాష్ట్రాలు ప్రజలు కావాలని కోరుకుంటున్నారని పోచారం తెలిపారు. ఇక వరిధాన్యం దిగుబడిలో బాన్సువాడ నియోజకవర్గం రాష్ట్రంలోని మొదటి స్థానంగా ఉందన్నారు. భర్త చనిపోయిన పెన్షన్ ఎక్కడ వెళ్తా ఉన్నాయి రోజు. కారణం ఏంటి? దోస్తులు కలవడం, జేబుల పైసలు ఉంటే పత్తలాడడం, తాగడం, మోటార్ సైకిల్ ప్రమాదం జరగడం. మన ఇంటికి మనం లేకపోతే ఎవరు కాపాడతారు? మన భార్య పిల్లలకు ఎవరు చూడాలి? మనమే కదా జీవితాంతం. ఇది అన్ని గ్రామాల్లో ఉంది. వితంతు పెన్షన్ల సంఖ్య రోజులో పెరుగుతా ఉంది. చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం. ఈ ప్రమాదాలు తగ్గాలన్నా, ఈ పత్తల క్లబ్బులు తగ్గాలన్నా, ఈ యొక్క వితంతు పెన్షన్ తగ్గాలనుకున్నా ఒకటే ఒక మార్గం. మనకు వచ్చే ఆదాయం పైసలు వ్యాపారం చేయాలి, వ్యవసాయం చేయాలి, కూలి చేయాలి, ఏం చేయాలి. ఆ వచ్చిన పైసల్ని ఆడబిడ్డ చేతిలో పెడితే మన జీవితాలు బాగుపడతాయి, మనందరికి సుఖంగా ఉండేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో ఒక పెద్ద మనిషిగా నాకున్న అనుభవం ప్రకారం నేను చెప్తా ఉన్నా. ఎప్పుడైతే పైసలు భార్య చేతిలో పెడతామో లక్ష్మి ఇంట దాక్కుంటుంది. లక్ష్మి బయటకు పోదు, ఆగం బయటకు పోదు. ఇది నా అనుభవం చెబుతున్నా. ఈ రాజకీయం అనేది ఒక పవిత్రమైనటువంటి పదవి. రాజకీయం అంటే కొట్లాడటం కోసం కాదు, రౌడిజం కోసం కాదు, గుండాయిజం కోసం కాదు. ఈ రాజకీయమైనటువంటి పదవితో ఒక ఎమ్మెల్యేగా, ఒక నాయకుడిగా ప్రతినిత్యం మంచి పని చేయడానికి అడుగులు వేయాలి తప్పితే చెడు పని చేయడానికి అడుగులు వేయవద్దు. దుష్పనిగా నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ దాదానగర్ విఠల్, కలెక్టర్ సి నారాయణ రెడ్డి పాల్గొని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు అల్కా కిషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో జరుపుకున్న బతుకమ్మ సంబరాలపై మా అమ్మా న్యూస్ నిజామాబాద్ జిల్లా కరెస్పాండెంట్ శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకల్ని కూడా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంలో ఇక్కడైతే పెద్ద మొత్తంలో అయితే బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చిన రాజకీయ ప్రముఖులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, అసలు బతుకమ్మ సంబరాల్ని ఎలా జరుపుకుంటున్నారు మీరు? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు.
చాలా సంతోషంగా ఉంది ఈ పండుగ జరుపుకోవడం. గత వారం రోజుల నుంచి అంటే 24 నుంచి కూడా మేము బొడ్డెమ్మ ఉత్సవాలను బతుకమ్మ ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈరోజు టీఎన్జిఓస్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది. మా శాఖ ఉద్యోగస్తులందరూ అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, సిడిపిఓలు అందరూ కూడా పాల్గొన్నారు ఈ ఉత్సవంలో. చాలా సంతోషంగా ఉంది. బతుకమ్మ పండుగ అంటేనే ప్రకృతితో మమేకమైనటువంటి పండుగ. ప్రకృతిలో మనం ఉన్నాం, మనలో ప్రకృతి ఉంది అనే దానికి సూచికగా 9 రోజులు 9 రకాలుగా బతుకమ్మ వివిధ రూపాలతో మేము పూజలు నిర్వహిస్తున్నాము. బతుకమ్మ పండుగలో ఆటపాటలతోని చాలా సంతోషంగా గడుపుతున్నాం మేము. అయితే ఒకటే దగ్గర అంటే కొత్తగా అయిన సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఇంత పెద్ద ఎత్తున జరగడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అయితే గత 2 రోజులు మేము 24వ డేట్ కానీ 27వ డేట్ కానీ స్పోర్ట్స్ గ్రౌండ్లో ఓల్డ్ కలెక్టరేట్లో నిర్వహించాము. దాదాపు 600, 500, 600 పైచిలకు మందితోని మా అంగన్వాడీ టీచర్స్తోని మా డిపార్ట్మెంట్ ఫంక్షనరీస్తోని నిర్వహించాము. ఆ సందడి వేరేగా ఉంది, ఈ సందడి ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొత్త కలెక్టరేట్ కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఈ పచ్చదనంలో ప్రకృతిలో చాలా మమేకమై నిర్వహిస్తున్నాం మేము. అయితే ఈ బతుకమ్మ పండుగ కూడా చప్పట్లతో మేము ఉయ్యాలో కోలు అనుకుంటూ మేము పాడుతున్నాము. అది ఐకమత్యాన్ని సూచిస్తుంది. తర్వాత మేము ఇక్కడ వాయనాలు కూడా ఇచ్చుకున్నాము, పసుపొట్లు కూడా ఇచ్చుకున్నాము, బ్లౌజ్ పీసులు, తర్వాత పసుపు కుంకుమలు, పూలు, పళ్ళు అన్నీ కూడా ఇచ్చుకున్నాం. మేము ఇక్కడ వాయనాలు ఇవ్వడంలో ఇచ్చిపుచ్చుకోవడం అనే ధోరణి అనేది మనకి ఇక్కడ బతుకమ్మ పండుగ సూచిస్తుంది. మామూలుగానైతే మనం దేవుళ్ళని పూజిస్తాం, పూలతో పూజిస్తాము. కానీ ఇప్పుడు ఈ బతుకమ్మ పండుగలో పూలనే భగవంతుడిగా భావించి మనం పూజిస్తున్నాము. తర్వాత మనం చప్పట్లు కొడుతూ ఆడడం అనేది యూనిటీని సూచిస్తుంది. ఒకటే వరుసలో చప్పట్లు కొడుతూ ఆడడం ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. బీపీ కానీ అన్ని షుగర్ కానీ కంట్రోల్ అవుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ ఇట్లా వీక్ లాంగ్ ప్రోగ్రామ్స్ జరుపుతాయి గవర్నమెంట్ ద్వారా జరిపితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వంకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా శాఖ తరఫున. థ్యాంక్ యూ. మరికొందరు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చాలా మంది అయితే పెద్ద మొత్తంలో అయితే బతుకమ్మ వేడుకలను అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సందర్భంగా కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో అయితే మొత్తంగా ఇంకో విషయం చెప్పాలంటే నూతనంగా నిర్మించిన కలెక్టర్ కార్యాలయం కాబట్టి ఇక్కడ కొత్త ఒక మంచి ప్రాకృతిక వాతావరణం ఉండడంతో కూడా పెద్ద ఎత్తున కూడా జిల్లాలోని వివిధ డిపార్ట్మెంట్లోని మహిళలు అయితే పెద్దగా పాల్గొన్నారు. మనం ఇంకా కొద్దిగా చూద్దాము, ఇంకా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నిజామాబాద్ జిల్లా మోప్కల్ మండల కేంద్రంలో అమ్మవారు లలితా త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 10 ఖడ్గం, శ్వేతపద్మం, పానపాత్ర, త్రిశూలం, ధనస్సు, కమలం, గద ధరించి పులి వాహనధారి అయి అభయముద్రతో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ అధికార బృందం అమ్మవారికి అన్నప్రసాదాన్ని నైవేద్యంగా నివేదించారు. నవదుర్గలో 5వ రోజు అవతారమైన లలితా త్రిపుర సుందరి దేవి ధైర్యానికి, శక్తికి, తేజస్సుకు ప్రతీకగా భక్తులు అమ్మవారిని కొలుస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ముత్తన్న, గంగాధర్, పద్మ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బతుకమ్మ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ లలిత, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఇందిరా, నగర మేయర్ నీతూ కిరణ్ పాల్గొని ఆసుపత్రి సిబ్బంది, కళాశాల విద్యార్థులతో బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిమారాజ్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాల వారికి అందించే గొప్ప పండుగ బతుకమ్మ అని అన్నారు. అనివార్య కారణాల వల్ల ఆసుపత్రిలో అడ్మిట్ అయి పండుగను చేసుకోలేని రోగుల సహాయకులు సైతం బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు తెలిపారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లో
బతుకమ్మ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈరోజు 6వ రోజు అయిన అల్గిన బతుకమ్మ ఫెస్టివల్ని మేము ఇక్కడ కండక్ట్ చేశాము. మా స్టాఫ్ అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు అండ్ చాలా బాగా డ్యాన్స్ వేశారు. అండ్ ఈ నార్మల్గా బతుకమ్మ అంటే పూలని పూజించుకునే పండుగ, అలాగే పూలతో పాటు మహిళల్ని కూడా గౌరవించుకునే పండుగ. ఎందుకంటే అమ్మవారు మహిళలందరికీ కూడా ఒక రిప్రజెంటేటివ్. సో అమ్మవారిని పూజించుకోవడం అంటే అది మన అదృష్టంగా భావించాలి. గత 2 సంవత్సరాలుగా కోవిడ్లో హాస్పిటల్ చాలా కష్టపడింది అండ్ స్టాఫ్ అందరూ చాలా వర్క్ చేశారు. ఇప్పుడు ఆ వర్కింగ్ అట్మాస్ఫియర్ కంటిన్యూ చేస్తూ కూడా ఒక ఆట విడుపులాగా ప్లస్ ఒక భక్తి పారవస్యంతో ఈరోజు పండుగని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ పండుగలో విఐపీస్గా మనకి చాలామంది వచ్చారు. అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సార్, అడిషనల్ డీసీపీ అరవింద్ సార్, అట్లాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ అయిన ఆకుల లలిత మేడం అండ్ మేయర్ అయిన నీతూ కిరణ్. బిడ్డలోకి షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. సింపుల్. కేసీఆర్ ఎట్లన్నా ప్రధానమంత్రి గాడు. ఈ డ్రామా నడుస్తుంది, నేషనల్ పార్టీ. ఈ మొత్తం తోక టీమ్ తో ఏం పీకలేరు. కేసీఆర్ అంటే పెద్ద మెజిషియన్. ఆ టోపీ పెట్టుకుంటారు చూడు, మెజిషియన్ లో టోపీ పెట్టుకుంటారు. ఆ టోపీ ఇట్లా తీస్తారు, దాని నుంచి ప్యారెట్ తీస్తారు. టోపీ ఇట్లా తీస్తారు, దాని నుంచి ఒక స్పారో తీస్తారు. ఇది మన కేసీఆర్. దొంగ రాజకీయం చేసుకొని గెలుస్తున్నారా ఈ ఫాల్తునా కొడుకులు. ఇప్పుడు మొత్తం లోకంకి తెలిసిపోయింది. తప్పకుండా పోతా. బోనాల వ్రతంలో ఎందుకు పోను? పోతా. పలారం బడ్డీలో పోతా. గణేష్ చతుర్థి పోతా. మాతారాణి పూజ పోతా. సత్యనారాయణ కథ పోతా. పెద్దమ్మ గుడి పోతా. శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి టెంపుల్ పోతా. తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పోతా. ఎవరు అయ్యాతో భయపడా, ఎవరు అయ్యా అడగడానికి అర్హత లేదు. లేకుంటే ఎక్కడైనా దొంగ చీటింగ్ చేస్తే ఇప్పుడు దాకా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, కవిత, అసదుద్దీన్, అక్బరుద్దీన్ అందరు కలిసి నా మీద కేసు పెట్టేది. ఫైర్ బ్రాండ్ లీడర్ ఫిరోజ్ ఖాన్ తో అమ్మా న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ ఈ శనివారం రాత్రి 8 గంటలకు అమ్మా న్యూస్. మేడం బాధిక మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్సీ కవిత గారు. మేడం నమస్తే. బతుకమ్మ పండుగ ఎలా చెప్పుకుంటున్నారు? తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ మొత్తం పండగ అంతా కూడా ప్రతినిత్యం ఇవాళ ఏ ఊరిలో చూసినా ఎక్కడ చూసినా ఆనందంగా చిన్న పెద్ద అందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని ఇదే విధంగా నిలుపుకుంటూ ఇంకా ముందుకెళ్లాలని చెప్పి మన అందరి ఇళ్లలో కూడా సంతోషం నిండాలని చెప్పి కోరుకుంటున్నాం. నిజామాబాద్లోని ఎల్ఐసి కార్యాలయం వద్ద ఎల్ఐసి ఏజెంట్లు ధర్నా నిర్వహించారు. పాలసీదారులకు ఏజెంట్లకు రావాల్సిన బెనిఫిట్లు సరిగ్గా రావడం లేదని, గత 2 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని, అయినా స్పందించడం లేదని తెలిపారు. ఇక ప్రభుత్వం ఎల్ఐసి నిధులను వాడుకుని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని వారన్నారు. అలాగే పాలసీదారులకు ఏజెంట్లకు జీఎస్టీ రద్దు చేయాలని, సౌకర్యాలను కల్పించాలని వారు కోరారు. లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిజామాబాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నా దేశం మొత్తం మీద ఏజెంట్లందరూ ఈరోజు చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే పాలసీదారుల శ్రేయస్సును కోరి వాళ్ళకు అటువంటి రావాల్సిన బెనిఫిట్స్ సరిగా రావడం లేదని, మరి ఏజెంట్లకు కూడా రావాల్సిన బెనిఫిట్స్ సరిగా రావడం లేదని, దీనికోసం మేము పోరాటం చేస్తున్నాం గత 2 నెలల నుంచి. ఈ సుదీర్ఘమైన పోరాటంలో భాగంగా ఈరోజు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పాలసీదారులకు బోనస్ తక్కువ ఉన్నది, బోనస్ ఒకటి ప్రకటించాలని, వారి సేవలు పెంచాలని చెప్పేసి, అలాగే జీఎస్టీ రద్దు చేయాలని చెప్పేసి ఈ 3 వాయిస్ ముఖ్యంగా తీసుకున్నాము. అదేగాక ఎల్ఐసి ఏర్పాటు నుంచి మాత్రం ఉన్నటువంటి బోనస్ కమిషన్ రేట్లు ఏవైతే ఏజెంట్లకు ఆ రేట్లు మాత్రమే వాటిని పెంచాలని చెప్పి మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పిల్లర్స్, ఈ జీవిత బీమా ఏజెంట్ తీసుకుపోయినటువంటి డబ్బు మొత్తం ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమాలు, రైల్వేస్ కానీ, ఎలక్ట్రిసిటీస్ కానీ, రోడ్లు కానీ, ఎక్కడ డెవలప్మెంట్ కావాలన్నా ఎల్ఐసి నిధులను వాడుకొని దాని ద్వారా అభివృద్ధి చేస్తున్నది. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పాలసీదారులకు, ఏజెంట్లకు సౌకర్యాలు కల్పించడం కానీ, జీఎస్టీ రద్దు చేయడం కానీ చేయడం లేదు కనుక ఈ చాలా హేయమైన చర్య. ఇది చర్యను పూర్తిగా మేము ఖండిస్తున్నాము. రాబోయే రోజులలో కూడా మేము ఈ పోరాటాన్ని సుదీర్ఘంగా నడిపిస్తామని చెప్పి తెలియపరుస్తూ
బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం అమ్మవారికి అభిషేకం నిర్వహించి శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. భక్తుల సహకారంతో కోటి రూపాయలతో లక్ష్మీదేవి అలంకరణతో భక్తులకు దర్శనం జరుగుతుంది. సాయంత్రం యథావిధిగా భక్తులకు డబ్బులు అందజేస్తారు. ఈ రోజు లక్ష్మీ పుష్పాలంకరణ కుంకుమార్చనలో 500 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. విద్యమహామాయాం సర్వశక్తి స్వరూపిణి భక్తానాం ఇష్టదాత్రంచ రేణుకామహం భజే రేణుకా దేవతాభ్యోందాసక్తి. ఈరోజు అమ్మవారికి మహాలక్ష్మి అలంకారం చేస్తున్నాం. అమ్మవారికి మహాలక్ష్మి అలంకారం సుమారు ₹1,00,00,000 అమ్మవారికి చూడముచ్చటగా అలంకరించామన్నమాట. ఇది అంతా భక్తుల సహకారంతో చేసింది. సాయంత్రం యథావిధిగా మళ్ళీ భక్తులు ఎవరెవరు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ తిరిగి ఇవ్వబడుతుంది. ఈ నవరాత్రులలో ప్రతిరోజు రోజుకొక అలంకారంతో వివిధ రకాల అలంకారంతో, ఒకరోజు సరస్వతి రోజు పుస్తకాలతోని, మహాలక్ష్మి అలంకారం రోజు డబ్బులతోని, అన్నపూర్ణ అలంకారం స్వీట్స్ డ్రై ఫ్రూట్స్తోని ఇట్లా రకరకాల అలంకారాలతో చేస్తూ ఉన్నామన్నమాట. శుక్రవారం సామూహిక లక్ష కుంకుమార్చన సుమారు 500 మందితో మహిళలతోని ఇవాళ లక్ష కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మొదలైంది 11:30కి, శుక్రవారం రోజు 11:30కి మొదలవుతుంది. ఈ దసరా నవరాత్రుల్లో రోజు పొద్దున ఉదయం 4 గంటల నుంచి అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. 4 నుంచి 5 గంటల వరకు అభిషేకం అవుతుంది. అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి నిజామాబాద్ జిల్లా బెంగల్ మండలం దేవనపల్లి గ్రామంలో 1,70,000 రూపాయలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను బెంగల్ మండల ఎస్ఐ రాజ్ భరత్ రెడ్డి, సీఐ వెంకటేశ్వర చేతుల మీదుగా ప్రారంభించారు. అందరూ కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నందుకు గ్రామస్తులకు సీఐ అభినందనలు తెలిపారు. ఇతర గ్రామాల ప్రజలు వీరిని ఆదర్శంగా తీసుకుని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలిపారు. వీడియోలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. సింపుల్. కేసీఆర్ ఎట్లన్నా ప్రధానమంత్రి గాడు. ఈ డ్రామా నడుస్తుంది. నేషనల్ పార్టీ ఈ మొత్తం తోక టీమ్ తో ఏం పీకలేరు. కేసీఆర్ అంటే పెద్ద మెజిషియన్. ఆ టోపీ పెట్టుకుంటారు చూడు, మెజిషియన్ లో టోపీ పెట్టుకుంటారు. ఆ టోపీ ఇట్లా తీస్తారు, దాని నుంచి ప్యారెట్ తీస్తారు. టోపీ ఇట్లా తీస్తారు, దాని నుంచి ఒక స్పారో తీస్తారు. ఇది మన కేసీఆర్. దొంగ రాజకీయం చేసుకొని గెలుస్తున్నారా ఈ ఫాల్తునా కొడుకులు. ఇప్పుడు మొత్తం లోకంకి తెలిసిపోయింది. తప్పకుండా పోతా. బోనాల వ్రతంలో ఎందుకు పోను? పోతా. పలారం బడ్డీలో పోతా. గణేష్ చతుర్థి పోతా. మాతారాణి పూజ పోతా. సత్యనారాయణ కథ పోతా. పెద్దమ్మ గుడి పోతా. శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి టెంపుల్ పోతా. తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పోతా. ఎవరు అయ్యాతో భయపడా, ఎవరు అయ్యా అడగడానికి అర్హత లేదు. లేకుంటే ఎక్కడైనా దొంగ చీటింగ్ చేస్తే ఇప్పుడు దాకా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, కవిత, అసదుద్దీన్, అక్బరుద్దీన్ అందరు కలిసి నా మీద కేసు పెట్టేది. ఫైర్ బ్రాండ్ లీడర్ ఫిరోజ్ ఖాన్ తో అమ్మా న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ ఈ శనివారం రాత్రి 8 గంటలకు మీ అమ్మా న్యూస్ లో. నవరాత్రులని ఎందుకు జరుపుకుంటామో తెలుసా? 9 రోజులు ఎందుకు జరుపుకుంటామో తెలుసా? దుర్గామాత అమ్మవారు మహిషాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని మీద
9 రోజులు యుద్ధం చేసి గెలిచిండ్రు కాబట్టే మనం 9 రోజులు నవరాత్రులు చేసుకుంటాం. దసరా రోజు జరిగినటువంటి కొన్ని సందర్భాలు ఏంటంటే, పాండవులు వనవాసం పూర్తి చేసుకునే దశలా జమ్మి చెట్టు నుండి ఆయుధాలు వాళ్ళ ఆయుధాలు తీసి కౌరవుల మీద ఉత్తర గోగ్రహణం అంటారు దాన్ని, ఉత్తర గోగ్రహణం. అందుకనే మనము పాండవులు వాళ్ళ ఆయుధాలని జమ్మి చెట్టు మీద నుంచి తీసిన రోజు కాబట్టి మనం జమ్మి ఆకుల్ని పూజిస్తాము దసరా రోజు. శ్రీరామచంద్రుడు రావణాసురుడి మీద గెలిచిన రోజు కాబట్టి దసరా రోజు మనం రావణాసురుడి వధ చేస్తాం. అటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా కలగలిసి మన ఆదిలాబాద్ ప్రాంతంలోనే ఇంత మంచి ప్రజలందరూ కూడా భక్తి ప్రవృత్తులతో దసరాను, బతుకమ్మను, బొడ్డెమ్మను పూజిస్తారు కాబట్టి మన ప్రజలందరూ కూడా ఈ దసరా సందర్భంగా నేను దేవుని ప్రార్థించేది, అమ్మవారిని ప్రార్థించేది ఏంటంటే, అమ్మ మా ప్రజలందరూ అమాయకులు, వాళ్ళందరికీ మంచి జీవితాన్ని సుఖ సంతోషాలు ప్రసాదించు మా ప్రాంతానికి అని అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా వేడుకున్నా. ఈ భక్తి చెడు వ్యసనాలకు లోనవుతున్నటువంటి చిన్న వయసులో చెడు వ్యసనాలకు లోనవుతున్నటువంటి ఈ రోజులలో భక్తి, ఆధ్యాత్మికత, పూజలు, పునస్కారాలు అనేటివి మన లోపల ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపి ఆ అమ్మవారు మన యువతలో ఉన్నటువంటి పెడదారులు, చెడు వ్యసనాలు దూరం చేయాలని మనం అందరం ప్రార్థిద్దామా? జై మాతాజీ. వెల్కమ్ బ్యాక్. జాక్రన్పల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ చంద్రకళ బాలకిషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఎంపీపీ కుంచెల విమల రాజు చేతుల మీదుగా మహిళలకు చీరలను అందజేశారు. ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తిరుపతి రెడ్డి, ఎంపీటీసీ గంగారెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. శుభాభివందనలు తెలుపుతూ మా గ్రామ పంచాయతీ వచ్చిందండి. మరియు ఈరోజు బతుకమ్మ సారీస్ పంపిణీ చేయడం జరిగింది. మా ఎంపీపీ కుంచాల విమలారాజు గారు, వైస్ ఎంపీపీ తిరుపతి రెడ్డి గారు, మరియు ఎంపీడీసీలు, మా వార్డు సభ్యులు, మా అరవింద్ సొసైటీ చైర్మన్ రెడ్డి గారు, మా వార్డు సభ్యులు అందరు కలిసి పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా మా స్థానిక ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే మా బాజిరెడ్డి గోవర్ధన్ ఆశీర్వాదం గ్రామాభివృద్ధి ఎంతో సహాయపడతారు కాబట్టి సీసీ రోడ్ కానీ, మా డ్రైనేజ్ కానీ, మా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఫండ్స్తోని మన హైవే బ్రిడ్జ్ నుంచి మునర్బాద్ కల్గొట్టు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో వివిధ కారణాలతో కన్నుమూసిన రైతుల కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. 2 గ్రామాలకు చెందిన చిన్నమల్లయ్య, దేవేందర్, చిన్న గంగాధర్ కుటుంబాలకు ఎంపీపీ లావణ్య, జడ్పీటీసీ దాసరి లావణ్య చెక్కులను అందజేశారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఒక్కో రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కులను అందజేశామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బెంగల్ ఎంపీడీఓ కార్యాలయంలో ప్రాజెక్ట్ పోషక మాసం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో పోషక మాసం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బెంగల్ ప్రాజెక్ట్ సిడిపిఓ కె సుధారాణి తెలిపారు. ఇక ఈ సంవత్సరం మహిళా ఆరోగ్యం, బాలల విద్య అనే థీమ్తో నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు, సామూహిక శ్రీమంతాలు, అన్నప్రసరణ, అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ స్వర్ణలత, జ్ఞానేశ్వరి, సూపర్వైజర్ రమాదేవి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పిల్లలు
చేయాలని ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని మనం చేయడం జరిగింది. ఈ ముఖ్య పాత శిక్షణ ముఖ్య ఉద్దేశం. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వెల్ డైరీ ఫామ్ చౌరస్తా వద్ద ఓ యువకుడు హల్చల్ చేశాడు. తన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించిన ఓ ట్రాఫిక్ పోలీసుపై ఓ వాహనదారుడు దురుసుగా ప్రవర్తించాడు. విధి నిర్వహణలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వాహనదారుని ఆపి బైక్పై చలాన్లను కట్టమన్నందుకు పోలీసులతో రోడ్డుపై వాగ్వాదానికి దిగాడు. ఆ వాహనంపై 7 చలాన్లు ఉండడంతో చలాన్లు కట్టితేనే గాని వాహనాన్ని ఇవ్వమని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో ఆ వాహనదారుడు ట్రాఫిక్ పోలీస్ అధికారిపై రెచ్చిపోయాడు. आपके बंदे को डिसिप्लिन नहीं है भाई आप डिसिप्लिन नहीं है भाई नहीं आपके बंदे को डिसिप्लिन नहीं है सर दुनिया बात जो मैन डोंट हैव टू डिसिप्लिन सर आई एम सेइंग दैट राइट बराबर बोलते हो मैं नहीं सुनने वाला हूँ आप क्या करते करो आपके बंदे को डिसिप्लिन नहीं है निकाल ले गाड़ी अगर वही कोई हिंदू बंदा रहता तो अल्लाह కొంచెం బండి పక్కన తీసుకొని बोलता था अब मेरे को देख के मुसलमान बोल के कैसा कर रहा ये भी कर रहे अरे उन्हें करा वो अरे आओ जी कर तो बराबर उन्हें करा उसको गलती उसकी है भाई नहीं भाई गाड़ी चलाने देवंडे क्या कर लेते मैं तो गाड़ी चलाने मुसलमान ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.